హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు మేము బెంగళూరు రీచ్ అయ్యాం. అంటే ముందు వీడియో చూసుంటే ఇక్కడితో ఆఫ్ చేశాను, మీకు అర్థమై ఉంటుంది. ఇంకా బెంగళూరు అయితే రీచ్ అయిపోయేసరికి అరౌండ్ 7:30, 8 అలాగే అయిపోయింది. ఇంకా మేము అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మీకు తెలిసిందే కదా, బెంగళూరులో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి. కానీ మేము మార్నింగ్ 7కి రాజమండ్రిలో స్టార్ట్ అయినా కూడా బెంగళూరు అనేది చాలా త్వరగా రీచ్ అయిపోయాం. ఇంకా ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకున్నాక ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మా అక్క ఆ రోజు మేము వచ్చామని చికెన్ కర్రీ అండ్ విత్ గారెలు ప్రిపేర్ చేసింది. మార్నింగ్ వాళ్ళ బాబు సాత్విక్ స్కూల్కి వెళ్ళిపోయాడు, సో వాడి కోసమని లంచ్ అది రెడీ చేసేసింది అనమాట. చికెన్ కర్రీ చేసేసింది. సో ఇంకా మేము లేట్గా లేచాము. బ్రేక్ఫాస్ట్కి చికెన్ కర్రీ అండ్ అలాగే గారెలు చేసింది. నేను ఫస్ట్ టైం మా అక్కల ఇంట్లో గారెలు వేయడం కూడా నేర్చుకున్నాను, చెప్పాను కదా మీ అందరికీ. అక్కడే నేర్చుకున్నాను, ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఆ రోజు ప్లాన్ ఏంటంటే బెంగళూరులో మొత్తం అంతా షాపింగ్ చేసి మంచిగా బెంగళూరు చూద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా విహాన్ అయితే అప్పుడే లెగలేదు. మేము జస్ట్ అలా లేచి రెడీ అయిపోయాం అనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా లంచ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసేసి మేము షాపింగ్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇక్కడ షాపింగ్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే రిబాక్ షోరూమ్కి వచ్చాము. అసలు ట్రస్ట్ మీ గైస్, అసలు బెంగళూరులో షాపింగ్ ఎంత కంఫర్టబుల్గా ఎంత బాగుందంటే మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ రిబాక్ మొత్తం ఎంటైర్ స్టోర్ మీద 60% ఆఫ్, 40% ఆఫ్, 30% ఆఫ్ అండ్ సెలెక్టివ్ షూస్ మీద అయితే ఇంకొంచెం అట్లా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అక్కడ రన్నింగ్ షూస్, వాకింగ్ షూస్, జిమ్ షూస్ అండ్ మామూలుగా పార్టీ వేర్ షూస్ అన్నిటి మీద కూడా మంచిగా ఆఫర్లు పెట్టారు. అది ఏంటంటే విహాన్ బర్త్డే హాలిడేస్లో వెళ్ళాం కదా, ఇంకా వీడు షాపింగ్ కోసం అని చెప్పేసి వీడు నా బర్త్డేకి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు అనమాట. ఏలోకి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంకా ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు సేమ్ డ్రెస్సింగ్ కావాలి బర్త్డేకి అదే అని చెప్పి ఇంకా దానికి మ్యాచింగ్ అన్నీ తీసుకుంటున్నాడు అనమాట. సో ఆ డ్రెస్కి తనకి మొత్తం కూడా వైట్ షూస్ కావాలన్నమాట. మొత్తం వైట్ షూస్ కావాలి. సో దానికోసం కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి వాడి సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా అర్జున్ షాపింగ్ చేస్తున్నారు, నేను షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బెంగళూరులో పెద్దగా షాపింగ్ చేయలేదు, నాకు అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు షాపింగ్ చేయడం అని ఇంకా విహాన్, అర్జున్ ఇద్దరు కూడా మంచిగా షాపింగ్ చేసేసి బిల్ పే చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా మిగిలిన వాడి బర్త్డే కోసం మ్యాక్స్ అట్లాగా స్టోర్స్ అయితే తిరిగామన్నమాట. ఇంక ఇవన్నీ కాదు, డైరెక్ట్గా మాల్కి వెళ్ళిపోదాం. అసలు బెంగళూరు అంటేనే మాల్స్ అనమాట. అబ్బాబ్బా ఎంత బాగున్నాయి అంటే, మాల్స్ అలవాటే, చూసాము హైదరాబాద్లో చూసాము, బట్ స్టిల్ ఇంకా బెంగళూరులో అల్టిమేట్ ఉన్నాయి అసలు మాల్స్ అయితే మాత్రం. మేమైతే ఇది మాల్ ఆఫ్ ఏషియా ఫీనిక్స్ మాల్కి అనుకుంటా వచ్చామన్నమాట. ఇంకా విహాన్ అక్కడ స్టోర్స్ అవి చూసి వాడికి కావాల్సినవి చూసి నాకు అది కావాలి, నాకు ఈ స్టోర్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఫస్ట్ చూసిన వెంటనే అన్నీ వాడు సెలెక్ట్ చేసేసుకున్నాడు అనమాట. ఇక్కడ షాపింగ్ చేయాలి, అక్కడ షాపింగ్ చేయాలని చెప్పి. నాకు మాల్ ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకొక స్టోర్లోకి వెళ్ళి ఒక్కొక్కటి షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే దీనికి వచ్చాము. అసలు లెగోస్ షాపు. లెగోస్ అసలు పిల్లలకి పెద్దవాళ్ళకి మంచిగా నచ్చుద్ది. అసలు నేను ఈ షాప్ చూసి నాకే కొనుక్కోవాలనిపించేసి ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. అక్కడ కొన్ని చిన్నవి టైం పాస్కి ఉంటే అవి నేను చాలాసేపు మొత్తం ఎంటైర్ మాల్లో నేను షాపింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఈ లెగోస్ షాప్లోనే. అసలు చూసారా ఆ వాల్ మొత్తం లెగోసే అన్నమాట. అసలు నేనైతే ఫస్ట్ అవి పిక్చర్సో లేకపోతే ఏంటి అవి స్టిక్కర్సో అనుకున్నాను, కానీ డైరెక్ట్గా వెళ్ళి టచ్ చేస్తే మొత్తం లెగోస్తోనే చేశారనమాట. అసలు వాల్ అనేది అసలు ఎంత బాగుందంటే ఏదైనా కొనుక్కుందామని చూశాను నేను. ఒక్కొక్కటి 20,000, 25,000 అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ తీసేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ విహాన్కి ఏమి కార్ చాలా బాగా నచ్చేసింది. వాడేమో అది కొనమన్నాడు. అది ఎంత 9,000, 10,000 ఉంది, మనం ఆన్లైన్లో చూద్దాంలే నాన్న తక్కువ ఉంటుందని చెప్పి ఏదో వాడికి మాటలు చెప్పేసి ఫోటో తీసుకొని వచ్చేయని అంటే పాపం కొను అని అనలేదులే. కొందాం అనుకున్నాను, 10,000 ఉందన్నమాట దాని మీద కాస్ట్. ఇంకెందుకులే అంత కాస్ట్ పెట్టి కొండమని చెప్పేసి ఆపేసాను. ఇంకేంటి ఏంటంటే మాల్లో ఈ లోపల అర్జున్ తనకి డ్రెస్సెస్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాం. ఇంకా అదంతా అయిపోయేసరికి కేఎఫ్సీలో డిన్నర్ కూడా చేసేసి నైట్ ఎంజీ రోడ్ అనుకుంటా, ఇది నేను మర్చిపోయాను ఈ రోడ్డు. ఇక్కడికి వెళ్ళాము. అసలు రోడ్డు ఉంది అసలు ఏదో హాంకాంగ్లోనో బ్యాంకాక్లోనో ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు ఆ రోడ్డు చూసి. మొత్తం ఎంటైర్ రోడ్ అంతా కూడా అన్ని బ్రాండ్సే, ప్రతి షాపు బ్రాండ్సే అనమాట. మీకు ఏ బ్రాండ్ కావాలో ఆ షాప్కి వెళ్ళి అవి పర్చేస్ చేసుకొని వచ్చేయడమే. అన్నీ ఏంటంటే ఇంకా లోకల్
ట్రాఫిక్ ఉండదని చెప్పి నైట్ 10-10:30 దాటిన తర్వాత వెళ్ళాము. అసలు 10:30-11 అవుతున్నా కూడా అక్కడ ఇంకా ఏదో పట్ట పగల్లాగా ఉందన్నమాట. ఫుల్ షాపింగ్. నన్ను అడిగితే సిటీలో 10:30 దాటిన తర్వాత వెళ్తేనే మంచిగా కొంచెం కార్లు పార్కింగ్ అది ఫ్రీగా ఉంటుంది. అండ్ అలాగే మీకు నచ్చిన ప్రతి స్టోరు ఓపెన్ చేసే ఉంది. ఏది కూడా క్లోజ్ అయితే లేదు. అంత టైం అయిపోయిందని క్లోజింగ్ అయితే లేదు. ఈ స్ట్రీట్ ఎస్పెషల్గా December 31 అండ్ 1కి అయితే మాత్రం చాలా బాగుంటుందంట. ఎనీవేస్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా కజిన్ విహాన్ అండ్ అలాగే సాత్విక్ ఇంకా పడుకుంటే అక్క, బావగారు, నేను, అర్జున్ ఇక్కడ టిఫిన్స్ చేయడానికి వచ్చామన్నమాట. ఇదేంటంటే అక్క వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే నెక్స్ట్ స్ట్రీట్లోనే ఉంటుంది ఉడిపి టిఫిన్స్. చాలా బాగుంటుంది, రండి వెళ్దామంటే ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. అక్కడ మనకి ఐటమ్స్ అన్నీ కూడా చాలా డిస్ప్లే పెట్టారనమాట. ప్రైస్ అండ్ అలాగే డిస్ప్లే కూడా పెట్టేశారు. మనకి ఏది కావాలంటే అది టోకెన్ సిస్టంలో ఆర్డర్ చేసుకొని తినడమే. నేనైతే మాత్రం రెగ్యులర్గా తినకుండా అక్కడ బెంగళూరు ఫేమస్ ఏంటి అని చెప్పేసి అవి ఆర్డర్ చేశాను అనమాట. పొంగల్ ఒకటి, బిసిబిల్లాబాద్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆపాలు మర్చిపోయాను. ఇది నేను ఆర్డర్ చేసింది బిసిబిల్లాబాద్ అండ్ అలాగే పొంగల్. మా అక్క నేను ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఎంత బాగుందంటే బిసిబిల్లాబాద్ అనేది కొంచెం సాంబార్ రైస్ లాగే ఉంది. అండ్ ఇది ఏంటంటే మైసూర్ బోండా ఆర్డర్ చేసాం అనమాట. మైసూర్ బోండా ఆర్డర్ చేద్దామని చెప్పి బెంగళూరు. కాకపోతే ఇది ఏంటంటే లోపల స్వీట్నెస్ వచ్చిందనమాట. ఆ మైసూర్ బోండా అనేది లోపల తీయగా ఉంది. ఒక్కొక్కళ్ళం కూడా టిఫిన్ షేర్ చేసుకొని అన్నీ తిన్నాము. చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా ఇది అర్జున్ ఏంటంటే మైసూర్ దోశ ఆర్డర్ చేశారనమాట. అండ్ నేను నెక్స్ట్ ఇంకోటి ఆపాలేదో సమ్ ఆర్డర్ చేశాను. అది ఎక్సలెంట్ టిఫిన్ ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ విహాన్ షాపింగ్లో షూస్ అయితే తీసేసుకున్నాం కదా, ఇంక ఇక్కడ వాడికి కావాల్సిన డ్రెస్ అయితే దొరికేసింది, అది తీసుకున్నాం. ఇంకా మేము ఇక్కడ నుంచి అక్క వాళ్ళకి బాయ్ చెప్పేసి మా నెక్స్ట్ డే ఇంకా మేము నెక్స్ట్ డే టిఫిన్స్ అవి అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత మైసూర్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. లంచ్ అది కంప్లీట్ చేసుకొని ట్రావెల్ చేసుకొని వచ్చాము. దారిలో మంచిగా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మైసూర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదేంటంటే మైసూర్ కాదు, ఇది ఆన్ ద వే. మైసూర్కి ఆన్ ద వేలో ఉన్న బెంగళూరులోనే ఇది ఒక పార్లమెంట్ అనుకుంటా. నేను బయట నుంచే చూసాను, లోపలికి వెళ్ళలేదు. అసలు ఎంత బాగుందంటే ఇవి బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు అనుకుంటా. అంత పెద్దవి అసలు అసెంబ్లీ అనుకుంటున్నాను నేను. మరి మేము ఇంకా ఆగలేదు, మాకు టైం అయిపోతుంది. ఎందుకు టైం అయిపోతుందంటే బృందావన్ గార్డెన్స్కి అండ్ అలాగే మైసూర్ ప్యాలెస్ చూడడానికి టైమింగ్స్ ఉన్నాయన్నమాట. 5-5:30 లోపు వెళ్ళాలి, లేకపోతే ఎలా ఉండదు అని చెప్పి. మళ్ళీ ఎలా ఉండకపోతే నెక్స్ట్ డే 1 డే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేము ఎక్కడా కూడా వెయిట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినా కూడా దారిలో మధ్యలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. 3 కల్లా ఇంకా మేము 3కి బెంగళూరు అవుట్స్కట్స్లోనే ఉన్నాము. ఇంకా అలా స్టార్ట్ అయ్యి మా జర్నీ ఇంకా అలా కంటిన్యూ చేసామన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా డైరెక్ట్గా బెంగళూరు హైవే మీద నుంచి ఇంకా మైసూర్ రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎప్పుడైనా సరే ఎవరికైనా కార్ ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఈసారి ట్రావెలింగ్ ఈ రోడ్స్ అయితే మాత్రం ఎంత బాగుందంటే ఒక మంచి ఎస్యూవీ కార్లో మంచి రోడ్స్ వేసుకుంటే అదిరిపోతుంది. నేను ఇంకా బ్యాక్ సీట్లో కూర్చున్నాను, ఫ్రంట్ సీట్ వీళ్ళిద్దరూ ఆక్యుపై చేసేసారనమాట. ఇంకా నేను విహాన్కి క్యామ్ ఇచ్చి ఇలాది అలాది సెట్టింగ్స్ అలాది రోడ్ డైరెక్షన్స్ ఇలా ఉండాలి అని నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చెప్తున్నాడు. అరౌండ్ 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. బెంగళూరు అవుట్స్కట్స్ వచ్చేసి మైసూర్ అవుట్స్కట్స్ దగ్గర స్లైట్గా వర్షం స్టార్ట్ అయ్యిందన్నమాట. సరే కొంచెమే కదా ఉంది, మెల్లగా వెళ్ళిపోదాం అని అనుకొని జర్నీ అనేది ఎక్కడ స్టాప్ చేయలేదు, వెళ్ళిపోతున్నాం. కానీ ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి హైవే మధ్యలోకి వెళ్ళేసరికి ఎంత పెద్ద వర్షం అయిపోయిందంటే చాలా కార్లు అయితే పక్కన ఆపేశారనమాట. పక్కన ఆపేసి ఇంకా అసలు ఎవరు జర్నీ అనేది చేయలేదు. బట్ మేమేంటంటే సరే కొంచెం మెల్లగా రిస్కే తప్పదు, బట్ టైం అయిపోతుంది, అక్కడ ప్యాలెస్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాం. దారిలో అసలు హైవే మీద మొత్తం ఆ బ్రిడ్జ్ మీద మొత్తం వాటర్ అనేది అలా స్టాక్ అయిపోయింది. చూడండి మీరు ఎలా అయినా కూడా ఇంకా మేము వెళ్ళిపోయాం. అలా వెళ్ళబట్టి మేము కరెక్ట్గా మైసూర్
ప్యాలెస్ టికెట్స్ ఇచ్చే టైంకి వెళ్ళామన్నమాట. ఇంకా లాస్ట్లో ఇంకొక 10-15 మినిట్స్కి టికెట్స్ క్లోజ్ చేసేస్తారు అన్న టైంకి వెళ్ళి తీసుకున్నాం. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మైసూర్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్ద చర్చ్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ చర్చ్ అనమాట. మైసూర్లో చూడాల్సిన ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్. ఇంకా నేను చర్చ్కి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంక మేము వెళ్ళలేదు, బయట నుంచే షూట్ చేసేసాను నేను. కానీ ఇన్ కేస్ మీకు టైం ఉండి ఎక్స్ట్రా 2 days మైసూర్లో ఉండగలిగితే ఈ చర్చ్ని కూడా మీరు కవర్ చేయొచ్చు. ఇది విజిటింగ్ దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇంకా డైరెక్ట్గా మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఆ రోజు ఇంచుమించు ఫ్రైడే అనుకుంటా, ఫుల్ రష్ ఉంది. అండ్ మేము వెళ్ళేది యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్లో కాబట్టి టూరిస్టులు విజిటర్స్ చాలామంది ఉన్నారు. అండ్ మెయిన్గా ఈ మైసూర్ ప్యాలెస్కి చూడడానికి వెళ్ళేటప్పుడు క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే టికెట్స్ ఇచ్చేటప్పుడు క్యాష్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలో చేయట్లేదు అనమాట. ఫోన్పే కానీ కార్డ్స్ కానీ అసలు ఏమి లేదు, డైరెక్ట్ క్యాష్ ఇచ్చే టికెట్ బై చేయండి అంటున్నారు. మనం ఏంటంటే ఫోన్పే చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోతాం. తీరా మన టికెట్ తీసుకునే టైంకి వచ్చేసరికి వాళ్ళు క్యాష్ అడుగుతున్నారు. సో అలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, క్యాష్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి. ఇంకా స్టార్టింగ్ అక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళి ప్యాలెస్ అనేది చూడడమే. ప్యాలెస్కి 3 sides ఎలా ఉంటుందన్నమాట. బట్ ఆ రోజు ఏంటంటే ఒక డైరెక్షన్ నుంచే పంపించారు, ఇంకా అందరూ అట్నుంచే వెళ్ళాలి అండ్ ఎగ్జిట్ అట్నుంచి రావాలి. అండ్ మా టికెట్ ప్రైస్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. మా ముగ్గురికి కలిపి 370 పడింది. కిడ్కి కొంచెం కాస్ట్ అనేది తక్కువ. ఈ లోపు సమ్ స్నాక్స్ ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. అండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అక్కడ లోపల చెప్పులు విడిచేసి వెళ్ళాలన్నమాట. చెప్పుల కోసం మనకి అక్కడ బ్యాగ్స్ ఇస్తారు, కౌంటర్ ఉంటుంది, అది విడిచిపెట్టేసి మామూలు బేర్ ఫుట్తో వెళ్ళాలి. అండ్ స్టార్టింగే అక్కడ మనకి కొంచెం ఏమంటారు షాపింగ్ అది ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం మైసూర్ సిల్క్ శారీస్ అమ్ముతున్నారు, ఎక్కువ అమ్ముతున్నారు. కానీ ఒరిజినల్ మైసూర్ సిల్క్ శారీస్ చాలా ఉన్నాయి, బట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఒక 15,000 14,000 అట్లా ఉన్నాయి. ఎనీవేస్ ఇంకా నేను శారీస్ షాపింగ్కి అయితే మాత్రం అసలు శారీస్ వైపు వెళ్ళలేదు. మళ్ళీ చూస్తే అట్రాక్ట్ అయిపోతాం, కొనాలనిపిస్తుందని చెప్పి ఇంకా టైం మళ్ళీ ఏంటంటే వీళ్ళు క్లోజింగ్ టైం కూడా 5 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇంకా మనం చూసినా చూడకపోయినా ఇంకా బయటికి పంపించేస్తారనమాట. ఇంకా అందుకని ఇంకా గబగబా చూడాలి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాం. ట్రస్ట్ మీ గైస్, అసలు ఉంది మైసూర్ ప్యాలెస్, నిజంగా ఒకసారైనా చూడాలి, అంత బాగుంది. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు, దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ దసరా హాలిడేస్లో మైసూర్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇన్ కేస్ ఎవరికైనా అప్పుడు కనుక ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా అక్కడ ఏంటంటే ఆ రాజుగారికి అప్పట్లో ఇచ్చినవన్నీ కూడా ఇంకా డిస్ప్లేలో అయితే పెట్టారనమాట. ఇంకా చెప్పక్కర్లేదు, అన్నీ రాజుల కాలం నాటివన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు బ్రిటిషర్స్ యూజ్ చేసినవి, వాళ్ళు రాజుగారికి గిఫ్టింగ్ ఇచ్చినవి మొత్తం మార్బుల్స్తో ఇంకా అట్లా అన్నీ పెట్టారనమాట. ఇంకేం లేదు, ఎక్కడ స్టాప్ అయ్యేది ఏం లేదు. మీకు ఇన్ కేస్ గైడ్ కావాలంటే గైడ్ని అసైన్ చేసుకోవచ్చు, లేదు జస్ట్ అలా చూడొచ్చు అంటే అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. పిక్చర్స్ అయితే మాత్రం మంచిగా తీసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టేబుల్ అనేది ఆ లెగ్స్ ఉన్నాయి చూసారా, అవి ఒరిజినల్ లెగ్స్ అనమాట. సమ్ బఫెలో లేకపోతే ఆవు ఒరిజినల్ లెగ్స్ అవి అలా పెట్టారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఒరిజినల్వి అలాగ కట్ చేసి అలా పెట్టారనమాట. మిగిలినవన్నీ కూడా సిల్వర్వి అండ్ అలాగే శాండిల్వుడ్తో చేసిన చెక్క అవన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళు పెయింటింగ్స్ వేసి ఏ ఇయర్ వేశారు అనేది పర్టికులర్ ఇయర్ కూడా మెన్షన్ చేశారు. అసలు సీలింగ్ ఉంది, అసలు ఎస్పెషల్గా చెప్పాలంటే సీలింగ్స్ అండ్ అలాగే డోర్స్ ఉన్నాయి. డోర్స్కి క్రాఫ్ట్సింగ్ అది ఉంది చూసారు, అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట. చెక్కడం అనేది ఎంత బాగా చెక్కారంటే అసలు అదిరిపోయింది. అండ్ ఇవన్నీ కూడా మిర్రర్ అండ్ సిల్వర్తో యూజ్ చేసిన చైర్స్, టేబుల్స్ మొత్తం అన్నీ కూడా పెట్టారనమాట. అండ్ వాటికి ఏంటి స్పెసిఫికేషన్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ రాజులు గారు వాళ్ళు కూర్చునే చైర్స్ అనమాట, సిల్వర్ చైర్స్. అట్లాగా అన్నీ కూడా డిస్ప్లే పెట్టారు. బట్ ఏది కూడా మనం టచ్ చేయకూడదు. అక్కడ మనకి ఇలాగా థ్రెడ్ అనేది ఉంటుంది, ఆ థ్రెడ్ బయట నుంచే మనం చూసేసి వెళ్ళిపోవాలి, ఏది కూడా టచ్ చేయకూడదు. అండ్ ఇవేంటంటే ఏనుగు దంతాలు, ఇంకా మనం పూర్వకాలంలో చూస్తే రాజుగారివి ఎలా ఉంటాయి సేమ్ అట్లానే ఉన్నాయన్నమాట. మీరు సీలింగ్ చూసారా, అసలు చెక్కతో ఎంత బాగుందో అసలు సీలింగ్, అది హైలైట్ అనమాట. ఎస్పెషల్గా ఈ రూమ్ సీలింగ్ అనేది అదిరిపోయింది. ప్రతిదీ కూడా ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందంటే అసలు ఎంత బాగా ఎలా చేశారా అని అనిపించింది. కొంచెం టైం తీసుకొని స్పెండ్ చేసి చూడగలిగితే మాత్రం, కొంచెం గైడ్నది పెట్టుకొని చూస్తే అసలు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మాది అది అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే మేము బృందావన్ గార్డెన్స్కి స్టార్ట్ అవ్వాలని చెప్పి స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్గా టైంకి కూడా వచ్చేసామన్నమాట. దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. 8 సాటర్డే సండే అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.